సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన దగ్గర వీ హ్యావ్ లెఫ్ట్ స్పిన్నింగ్ స్టామినా టైప్ బ్లేడ్ దట్ ఈస్ మిరాజ్ ఫాఫ్నియా. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ టుడేస్ వీడియో ఫ్రమ్ బర్స్ట్ సర్చ్ సిరీస్. ఇది కూడా స్పార్కింగ్ వేసా. వెనకాల చూద్దాం ఏమన్నా స్టిక్కర్స్ తక్కువ ఉన్నాయి దీనికి. నైస్. అండ్ ద ఆల్రౌండర్ రబ్బర్ రింగ్ సూపర్ అబ్జార్బ్స్ అటాక్స్ ఫ్రమ్ ద రైట్ స్పిన్నింగ్ blades, and when the direction of the chassis is changed it goes to left spinning counter mode. డైరెక్షన్ ఆఫ్ ద చాసిస్ ఇస్ చేంజ్డ్ అంటే చాసిస్ మార్చొచ్చింది అండి. ఇక్కడ రాసలేదు, ఇక్కడ రాసింది డబుల్ చాసిస్ సింగిల్ చాసిస్ అంట. డైరెక్షన్ ఆఫ్ ద చాసిస్ చేంజ్ అంటే ఎలా చేంజ్ చేయాలని అక్కడ ఎగ్జాక్ట్గా తెలియదు. చూద్దాం. అండ్ వీ హ్యావ్ నథింగ్ డ్రైవ్. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. రాక్ టవర్ వీడియో చూసుంటే కనుక దానికి ఉన్నట్టు దీనికి కూడా టేప్ ఉంది. ఇక్కడ కూడా టేప్ ఉందన్నమాట. ఓకే, లెట్ మీ ఓపెన్. అవసరం ఇక్కడ నుంచి టేప్ ఉంది. టేప్ ఉంది. ఓకే, లాంచర్ వైట్ కలర్ లెఫ్ట్ స్పిన్నింగ్ లాంచర్. ఓకే, ఇంత చిన్నది ఇచ్చారు. నిన్న కూడా చిన్నది ఇచ్చారు కానీ చాలా పవర్గా లాంచ్ అయింది. ఓకే, వీ హ్యావ్ ద లాంచర్. Sorry, record and we have the launcher. Okay, రెండు మ్యాచింగ్ కలర్. నైస్, బాగుంది యాక్చువల్లీ. ఓకే ఎలా ఉంటుంది? ఓకే, నెక్స్ట్ we have the nothing tip. ఓకే, ఇదే కదా జంప్ చేస్తుంది యాక్చువల్లీ. ఓకే అరే పడగానే ఇలా అవుతుంది. చూద్దాం, అటాక్స్ తీసుకున్నప్పుడు దీనికన్నా పడుతుందేమో చూద్దాం. హార్డ్ రబ్బర్, వెరీ హార్డ్ రబ్బర్, బాగుంది. అండ్ ఈ చాసెస్ ఎలా తీయడానికి ఉండదా? లోపలే మూవ్ అవుతుంది, సో దీన్ని తీయడానికి ఉండదు అనుకుంటా. ఉంది. ఓకే, సో ఇదొక చాసెస్ అండ్ ఇదొక చాసెస్. ఇదొక మోడ్. అండ్ ఇది పోయిన తర్వాత ఎలా ఇవే స్పిన్ అవుతాయి అనుకుంటా. కాదు ఒకసారి. అండ్ ఇలా పెట్టాం కదా, ఇలా ఒకటి ఉంటుంది కాక, ఇలా ఒకటి ఉంది. యస్. సో ఇలా. ఓకే, ఇది బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా బయట. అది తిప్పి పెడితే బయటికి ప్రొట్రూడ్ అవుతుంది అన్నమాట. తిప్పకుండా పెడితే ట్రయాంగిల్లో మొత్తం ఉంటుంది. తిప్పి పెడితే బయటికి వస్తున్నాయి. వాటి వల్ల అటాక్ ఉంటుంది అనుకుంటా. సో అది ఇది రెండు చూద్దాం. ఫస్ట్ సౌండ్ లేదు. ఓకే, ఫస్ట్ ఒకసారి వెయిట్ చూద్దాం. ఒక్క నిమిషం. ఈ బేబ్లెట్స్ అన్నీ కూడా నేను దుబాయ్లో పర్చేస్ చేశాను. పర్చేస్ చేస్తున్నట్టు బ్లాగ్ తీసి మా ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. కెన్ చెక్ దట్ వీడియో ఇన్ ద ఛానల్. అండ్ ఆల్సో స్టే ట్యూన్ ఫర్ ది అన్బాక్సింగ్ వీడియోస్. ఇది చూడండి ఒకసారి. వీడియోలు బాగానే చేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్టు, పర్లేదు, కొట్టు. సో ఓన్లీ ఈ సారీ, ఇది కూడా తీసి చూద్దాం ఒకసారి. ఇది ఎంత వస్తుంది వెయిట్. ఇది వచ్చేసి ఎక్కువ. అండ్ మొత్తం కలిపి 57. అండ్ ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 62. తక్కువే. రాక్ టవర్తో కంపేర్ చేస్తే తక్కువ. రాక్ టవర్ 65, హీలియస్ వాల్కెనో అది 66. అది ఇది కంపారిటివ్లీ తక్కువే, 63. ఒకసారి చూద్దాం. లెట్స్ లాంచ్ అండ్ దీని స్పిన్ టైం కూడా చూద్దాం ఒకసారి. కింద ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, కొంచెం చిన్న స్పైక్ ఉంది అంతే. చూద్దాం. ఓకే, గట్టిగా పట్టుకోవాలి, చాలా గట్టిగా పట్టుకోవాలి. 3, 2, 1 లెట్ ఇట్. సరిగ్గా స్పిన్ అవ్వాలి, ఎక్కువ స్పిన్ అవ్వాలి. అదేంటి
చేద్దాం. ఓకే 3, 2, 1 లెట్ ఇట్. 2 seconds యాడ్ చేద్దాం లాస్ట్లో. స్టామినా టైప్ అంటారు. 1 minute కూడా తిరగకపోతే ఎలా అసలు? లాంచర్తో లాంచ్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే ఎంత వచ్చింది? 50 seconds వచ్చింది కదా. ఇప్పుడు 1 minute వస్తుంది పక్క. ఓకే 3, 2, 1 లెట్. ఓకే ఇప్పుడు హార్డ్గా లాంచ్ అయింది. ఓకే సార్ సైడ్ యాంగిల్ కూడా చూపించేస్తాం. Same 55 seconds. Okay, almost 1 minute. ఓకే 1 minute 10 seconds అనుకోవచ్చు. ఒకసారి హ్యాండ్ స్పిన్ అదే హ్యాండ్ స్పిన్ చేసి చూద్దాం. స్పిన్ స్టీరింగ్ అది అబ్జర్వ్ చేసుకుంటామో లేదో చూద్దాం ఒకసారి. ఫస్ట్ రాక్టర్ లాంచ్ చేస్తా. 3, 2, 1 లెట్ ఇట్. ఓకే గాయ్స్ స్పిన్ స్టీరింగ్ అవుతుంది. చాలా తక్కువ అవుతుంది. అదేంటి కావాలి. అది స్పిన్ స్టీరింగ్ అవ్వట్లేదు. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఓకే ఇప్పుడు చాలా వచ్చింది. చాలా బాగుంది ఇప్పుడు. వావ్ ఫుల్ కంప్లీట్ పవర్ వచ్చేసింది ఇప్పుడే. సైడ్ నుంచి చూపిస్తా ఒక బ్యాటరీ. ఓకే లాస్ట్లో కొంచెం దానికి ఇది ఉంది కదా, ఆ టిప్ వల్ల కొట్టేసింది, లేదంటే కొట్టేది కదా. నైస్. సో మళ్ళీ చేద్దాం. మళ్ళీ సైడ్ నుంచి చూపిస్తాను. నెక్స్ట్ ఒకసారి 3 మార్క్స్ ట్రై చేద్దాం. బాబు కాలర్ ఇందాక బాగానే అయింది సడన్గానే కదా. ఓకే వచ్చింది, మళ్ళీ వచ్చింది పవర్. చాలా నైస్. అండ్ ఒకసారి దాంతో ట్రై చేద్దాం. బ్యాటరీ కన్నా దీనికి సంబంధం లేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం. స్పిన్ స్టీరింగ్ అవుతున్నా లేదా అని అంతా. అయినట్టు ఉంది సార్, నాకు అంత క్లియర్గా తెలియలేదు. ఒకసారి మోడ్ మార్చి చూద్దాం. అన్నీ బయటకు ఉండాలి కదా, లోపలికి ఉన్నాయి. అన్నీ బయటకు ఉండాలి. ఎస్ ఓకే. ఓకే దీనివల్ల అటాక్ పెరుగుతుందా?
ఏమవుతుంది దానివల్ల సింగిల్ చాసెస్ మెటల్ స్కెల్టన్ పార్ట్ దట్ దీనిదేనా ఇది డిస్క్ ఇంటిగ్రేటెడ్ చాసెస్ ఆల్దో కస్టమైజబుల్ ఈస్ రెడ్యూస్ ఏమవుతుంది అండ్ వెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద చాసెస్ ఇస్ చేంజ్డ్ ఇట్ గోస్ ఇన్ టు లెఫ్ట్ స్పిన్ కౌంటర్ మోడ్. ఒకసారి చూద్దాం కౌంటర్ మోడ్ ఎలా వర్క్ అవుతుందో. దీన్ని లాంచర్తో లాంచ్ చేస్తా అండ్ ఫాఫ్నర్ని లెఫ్ట్ లాంచ్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. Okay, 3, 2, 1, let it go. ఓకే ఎస్ ఫాఫ్నర్ లాస్ట్లో విన్ అయింది. నైస్ వన్. దీనివల్ల అటాక్ పవర్ పెరిగింది కొంచెం అంతే. అటాక్ పవర్ పెరిగినా కూడా మోస్ట్లీ పైన ఏమంటారు టచ్ అయినప్పుడు రికాల్ కూడా పైదానికి ప్రొడ్యూస్ అయింది. రికాల్ కూడా అంతేం ప్రొడ్యూస్ అవ్వలేదు. ఓకే ఒకసారి హీలియస్ వ్యాల్కొని వస్తారు కదా, ఇది కూడా స్పార్కింగ్ చేసి లెట్స్ గో. 3, 2, 1, let it go. నైస్ రీకాల్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అప్పర్ కట్స్ ఇస్తుంది మిరాజ్ ఫాఫ్నర్ యాక్చువల్లీ. వావ్ నైస్ వన్. గుడ్ విన్. ఓకే గైస్, ఈ రెండింటిలో బ్యాటిల్ వీడియో వస్తుంది నెక్స్ట్. చూడాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వన్. బాయ్.